श्रीपरमात्मने नमः। अथ चतुर्दशोऽध्यायः। गुणत्रयविभागयोगः। श्रीभगवानुवाच परं भूय प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరల తెలుపబోచున్నాను. ఆ పరమజ్ఞానము తెలుసుకొనిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్ట్యాదియందు మరల జన్మింపరు, ప్రళయకాలమున వ్యథనుందరు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఓ అర్జున, నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను. ఆ జడచేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ఓ అర్జున, నానాయోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే జనకుడను. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశములేని జీవాత్మను శరీరమున బంధించును. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. ఓ పాపరహితుడా, ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది, వికారరహితమైనది. కాని అది సుఖసాంగత్యము వలన జ్ఞానాభిమానం వలన మనుజుని బంధించును. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అర్జున, రజోగుణము రాగాత్మకము. అది కామము, ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగుము. అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మఫలముల యొక్కయు సాంగత్యముతో బంధించును. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అర్జున, తమోగుణము సకల దేహాభిమానులను మోహితునుగా చేయును, అజ్ఞానం వలన జనించును. అది జీవాత్మను ప్రమాదాలస్య నిద్రాదులతో బంధించును. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ అర్జున, సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును, రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును, తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేయును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఓ అర్జున, రజస్తమో గుణముల నణచి సత్వగుణము వృద్ధి చెందును, సత్వతమో గుణముల నణచి రజోగుణము వృద్ధి చెందును. అట్లే సత్వ రజోగుణముల నణచి
తమోగుణము వృద్ధి అగును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. శరీరేంద్రియములయందును అంతఃకరణమునందును చైతన్యము వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలెను. లోభ ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ అర్జున, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి, స్వార్థబుద్ధితో సకామభావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్య కర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్థచేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగుచుండును. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి నొందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచయోనులలో జన్మించుచుండును. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు గలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు, అజ్ఞానము తప్పక ఉత్పన్నములగుచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణ స్థితులైన పురుషులు మధ్యలోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదులయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట పశుపక్షాది యోనులను నరకములను పొందుదురు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్టయైన వాడు గుణములే గుణములయందు వర్తించుచున్నవనియు త్రిగుణముల తప్ప వేరుగా కర్తలు లేరనియూ తెలుసుకొని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తోమృతమస్నుతే. దేహోత్పత్తికి కారణరూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జున ఉవాచ కైర్లింగైత్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు పలికెను, ఓ ప్రభూ, ఈ 3 గుణములకును అతీతుడైన వాని లక్షణములెవ్వి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గూర్చి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నుండును. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావస్థితుడై ఉండును. ఈ స్థితి నుండి ఎన్నడునూ చలింపడు. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్తుతిః. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై ఉండును. సుఖదుఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారములయందు సమభావమునే కలిగి ఉండును, అనగా ఆ మూడింటి యందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొణకడు, అనగా రెండింటి యందును సమస్థితిలోనే ఉండును. మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానవమానములయందును మిత్రులయందును శత్రువులయందును సమభావముతో ప్రవర్తించువాడును, విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడు అనబడును. మాంచ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనన్య భక్తియోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ 3 గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ 14ోऽధ్యాయः.